హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ ఏంటంటే పల్లీ చట్నీ. నేను 3 ఐటమ్స్తో చేస్తున్నాను. ఆ 3 ఐటమ్స్ ఏంటంటే పల్లీలు, పచ్చి కొబ్బరి, పప్పు అండి. ఎంతో టేస్టీ అండి, ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ. మీరు కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. చూడండి, 1 కప్పు పప్పు, 1 కప్పు పచ్చి కొబ్బరి, 1 కప్పు శనగ పలుకులు తీసుకున్నానండి. పల్లీ చట్నీ అంటే ఇష్టపడినవారు ఎవరు ఉండరు కాబట్టి, ప్రతి ఒక్కరికి ఇష్టమే కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. నేనైతే కారంకి పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. అందులో చిన్న అల్లం ముక్క వేయండి. మిక్సీ చేసేటప్పుడు కొంచెం జీలకర్ర వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్నాల పప్పు 1 కప్ వేసుకోండి. తర్వాత 1 కప్ పల్లీలు వేసుకోండి. తర్వాత దోరగా వేయించండి. చూడండి, ఆ విధంగా వేయించుకోవాలి. ఎక్కువగా వేయించుకోకూడదు, తక్కువగా వేయించుకోకూడదు. తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను చూడండి, ఆయిల్లో వేపినవి. తర్వాత తగినంత సాల్ట్ వేసాను. తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చాలా అంటే చాలా మెత్తగా చేసుకోవాలి. ఈ చట్నీ ఎలా చేసుకున్నా కూడా టేస్ట్గా వస్తుందండి. తెలియని వారైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి అయితే వంటలు రావు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటివన్నీ చాలా ఈజీగా ఉంటాయి. చూడండి, వాటర్ వేసాను, ఎంత బాగుందో. కరెక్ట్గా దోసకైనా ఇడ్లీకైనా ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. తాలింపు వేసుకుందామండి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. మంచి వాసన వస్తుందండి తాలింపు అయ్యేసరికి. అలాంటప్పుడు చట్నీలో తీసి వేయాలి. మంచిగా చట్నీ మొత్తం అదే వాసనతో చాలా టేస్ట్గా గమగమలాడుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో మీ, లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఎన్నో చూపిస్తాను.